మొన్నావు ఇప్పటికి 3 ఏళ్ళు అవుతుంది. హాస్పిటల్ లేదు, ఏం లేదు, మనిషి నిండుగా ఉన్నాడు. నాకు జరిగింది. నాకు అసలు జగన్మాత నిన్ను కొట్టేది కాదు, నువ్వు ఇచ్చిన మాట దాటవంతే. చెప్పిందంటే నీతో అవుతుంది. కొన్ని ఎంతమంది దేవుళ్ళకి తిరిగినా నాకు రాని ఉద్యోగము నీ దగ్గరకు వస్తేనే నాకు వచ్చింది. అది గవర్నమెంటా ప్రైవేటా నాకు వద్దు, ఏమీ లేని పరిస్థితుల్లో నువ్వు నాకు ఇచ్చినావు. నాకు ఫస్ట్ జీతం నీకే చెల్లించినా. ఇప్పుడు కూడా నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, అది అటో ఇటో ఉంది. ఏదైనా ఏ దేవునితో అందరు వేరే చోటికి పోండి అన్నారు, వద్దు నువ్వు చేస్తావు, నాకు నా వరకు అది వచ్చిందంటే అది నాకు ఇస్తావు అనే నమ్మకం నాకు ఒక్కరిని ఆశీర్వదించాను మనస్ఫూర్తిగా. అందుకే అన్ని చెప్తాను. నాటి ఏంటి చెప్పాలంటే నాటుకుని తొక్కుతూ మేమన్నీ సమస్య తొక్కేస్తాను. ఆ రోగాలు కానీ మా సమస్యలు మా కష్టాలన్నీ కూడా తొక్కి పారేస్తున్నాం. కాదు అయితే క్యాన్స్ 30 లక్షలు మన డాక్టర్ నేను డాక్టర్ కంటే పెద్ద ఆ డాక్టర్ కి డాక్టర్ ఉద్యోగం వచ్చిందే నీ వల్ల. ఆ డాక్టర్ చదివి డాక్టర్ ఉద్యోగం వచ్చిందంటే అమ్మని చూడగలిగినాడంటే నువ్వే కదా. నువ్వు లేకపోతే అయిపోక ఆ ఉద్యోగం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు అందరూ నువ్వు సృష్టించిన వాళ్ళే. అందరూ నువ్వు సృష్టించిన వాళ్ళే. నీ మాట దాటి నేను పోను. సరే అవ్వా, వేస్తాను. సరే సరే అవ్వా, నువ్వు ఎట్లా చెప్తే అట్లా అంతే. నువ్వు నా వెనకాల ఉంటానంటే నేను ఎక్కడికైనా పెట్టుకో. తల్లికి న్యాయం, బిడ్డ న్యాయం. నీకు 50 నాకు 50. డబ్బులు కావాల్సి అంతా ఇస్తాను కానీ అందరికి పంచిపెట్టాము. నాలాగా ఎవరికెవరికి ఏమేం లేదో పంచిపెట్టు. మేము మనుషులం, మాకన్నా స్వార్థం ఉంటుంది. ఈ డబ్బు నేను వాడుకోలేదు, నీకు స్వార్థం ఉండదు. లేని ప్రతి ఒక్కరికి అదే అంటున్నా. నేను మొత్తం ఇస్తాను నీకు. నేను లేని దాన్నే నాకు ఎంతవరకు నాకు ఎంత ఇయర్లో నువ్వు నాకు అందించి మొత్తం నువ్వు ఎవరెవరికి లేరో నీ దగ్గర దేహి అని వచ్చిన ప్రతి ఒక్కరికి నువ్వు పంచిపెట్టావా? నీతోనే అవుతుంది. ఎందుకంటే మేము మనుషులం, మాకన్నా స్వార్థం ఉంటుంది. నీ దగ్గర నుంచి స్వార్థం ఉండదు, నీ దగ్గర నుంచి లేదు. హైదరాబాద్ నుంచి కూడా నేను 4-5 మందిని పంపించాను తెలుసా నీ దగ్గరికి. వచ్చినారు, అందరికీ జరిగినాయి, అందరికీ బాగా అందరికీ జరిగినాయి. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు అయినారు, బాగాలేని వాళ్ళకి బాగా అయినారు, అన్నీ అయినాయి. కళ్ళు మల్లెపూలు దాంట్లో ఏముంటుంది? నువ్వు ఉంటావు. చూసినావా? నువ్వు చూసేది కదమ్మా, అందరికి కనపడుతుంది. నా ఎండితో మొన్న నమ్మి ఇట్లా తట్టు పోసి ఎక్కువ ఉంటే కూడా బెంగళూరులో ఉంటే కూడా నువ్వు పోయినావంటమ్మా ఆడికి. బెంగళూరులోకి నువ్వు పోయినావంట. ఆయమ్మ బాధపడకుండా ఏడ్చుకుంటుంటే నాకు ఆయమ్మ లేదు, నేను ఏమైపోతానో, నా పిల్లలు భర్త నేర్చుకుంటుంటే ఏంటికి ఏడుతున్నావు? నేను